నమస్కారం. శాలివాహన ట్రస్ట్‌కి ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రస్ట్‌కి మీరేమని చెప్తారు? నా పేరు అబ్బూరి అల్లూరయ్య. నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొమరోలు నందు చదువుతున్నాను. అర్థశాస్త్రంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నా. నేను శాలివాహన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని. మరి ఉభయ రాష్ట్రాల నుంచి శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఇటికల్ల వీరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించి, దీంట్లో ప్రధానంగా శాలివాహన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరైతే జాతీయ, జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ప్రశంసలు పొందినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందించడానికి నన్ను కూడా ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఫస్ట్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్ని రకాలైనటువంటి కులాలు, మతాలు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రోత్సహించినటువంటి సందర్భంలో మన శాలివాహనకు సంబంధించినటువంటి గొప్ప సేవలు అందించినటువంటి వాళ్ళకి మనం కూడా సర్వీస్ అందించేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి కాన్సెప్ట్లో భాగంగా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ఉద్దేశం శాలివాహనంలో ఉన్నటువంటి విద్యా విధానం కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధి కావచ్చు ఎంతో ఉజ్వలంగా ఉండాలంటే ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా మనము బాగా చదువు చెప్పడం, వాళ్ళ యొక్క జీవితాలకి అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం. ఈ కుల సంబంధించినటువంటి అంశాల్లో ఆయనకున్నటువంటి కులం మీద ఇష్టంతో వీళ్ళకి శాలివాహనకి ఈరోజు ప్రతిభా పురస్కారాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. నేను ప్రకాశం జిల్లా కొమరోలు నుంచి వచ్చాను. నేను అర్థశాస్త్రం అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నేను యాక్చువల్గా 2008 నోటిఫికేషన్లో 2012లో సెలెక్ట్ అవ్వాల్సింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వలన ఏపీఎస్సీలో మార్పులు జరిగి 2017లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి నేను అధ్యాపకులు పనిచేస్తున్నాను. మీన్వైల్ 2012 నుంచి 17 వరకు అడ్వకేట్గా మరియు వివిధ ఒక అల్లూరయ్య స్టడీ సర్కిల్ అనేటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆ పోటీ పరీక్షలకు పోటీ పడేటువంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ నేను ఈ యొక్క అధ్యాపక వృత్తిలోకి రావడం. నా పేరు కుమ్మర ఈరన్న, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఈరోజు శాలివాహన ట్రస్ట్ శ్రీ వీరయ్య గారి, ఇటికల వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 72 మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది. వీరికి ట్రస్ట్ తరపున సన్మానం చేస్తూ మన యొక్క శాలివాహన కుమ్మర ప్రజాపతి సమాజంలోని అందరూ కూడా బాగా ఎదగాలని కోరుకుంటున్నారు. మన సమాజం అభివృద్ధిలో రావాలని ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సమావేశాలు ఉపాధ్యాయులకు మరింత స్ఫూర్తిని ఇచ్చి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మంచి చేస్తాయని నాకు అభిప్రాయం తెలియజేస్తున్నాను. నేను కర్నూలు జిల్లా ఆదోని మండలం నుంచి వచ్చాను. నా సబ్జెక్ట్ వచ్చేసి గణిత ఉపాధ్యాయుడిగా 13 సంవత్సరాలు పనిచేసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు ఎన్నుకున్నందుకు గాను మళ్ళీ వీరు నన్ను పిలిపించి ఈరోజు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకందరికీ కూడా సన్మానం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు జిల్లా స్థాయిలో గణిత ఉపాధ్యాయుడిగా తీసుకున్నాను. తదుపరి మండల విద్యాధికారిగా ప్రమోషన్ పొంది 2 పర్యాములు ఉత్తమ మండల విద్యాధికారిగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నేను 2018లో ఎంయూగా రిటైర్డ్ కావడం జరిగింది. మా నల్గొండ జిల్లా సార్. నా పేరు కుందనపల్లి ప్రమీల, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, నల్గొండ జిల్లా నుంచి వచ్చాను సార్. నా పేరు కే ప్రమీల, నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను సార్. ఓకే, ఏ ఉపాధ్యాయురాలా లేదంటే? ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సార్. డిండి మండలంలో వర్క్ చేస్తున్నాను. నేను 2000 సంవత్సరం అపాయింట్ అయ్యి 24 ఇయర్స్ సార్ సర్వీస్ నాది. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు మీకు అంటే ఎట్లా తెలుసు మేడం సార్ ఈ ట్రస్ట్ మీకు? వీళ్ళు ఒకటి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అందరికి ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమంటే మీ ప్రతిభను వివరిస్తూ ఫొటోస్ పెట్టమన్నారు సార్. నేను ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. అందులో కొంతమంది సెలెక్ట్ చేశారు, అందులో నా పేరు ఉంది సార్. శాలివాహన ట్రస్ట్ మీకు అవార్డు ఇవ్వడం జరిగింది మేడం. మీకు బాధ్యత పెరిగింది అనుకుంటున్నారు, ఎట్లా మీరు స్వీకరిస్తున్నారు?
మాకు ఇది చాలా సంతోషంగా మరియు బాధ్యత పెరిగింది సార్. ఎందుకంటే మేము ఇట్లా తీసుకోవడం ద్వారా కొంతమందికి ఇన్స్పైర్ పొంది వాళ్ళు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మిగతా వారికి కూడా మా కుల సంఘాలకు సేవ చేయడానికి మరియు మా విద్యార్థులు కూడా మన నుంచి ఇన్స్పైర్ పొంది ఇలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేసేవడానికి అవకాశం అవార్డు ఉంది సార్. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏమైనా తీసుకున్నాను బయట? నేను ఇప్పటికే 5-6 టైమ్స్ తీసుకున్నా సార్. మండల స్థాయిలో 3 టైమ్స్, జిల్లా స్థాయిలో ఒకసారి, టీఎల్ఎంలో జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది సార్. మండల స్థాయిలో 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ మాకు గుణాత్మక విద్యలో నెంబర్ 1 స్కూల్గా మా స్కూల్ నిలిచింది సార్. 10th క్లాస్లో ఒక సంవత్సరంలో 100% రిజల్ట్ వచ్చింది సార్. ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చేసిన దొరిపల్లి హై స్కూల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. సార్ శాలివాన ట్రస్ట్ నుంచి మీకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీకు నా పేరు కొల్లిపాక సోమేశ్, మాది జనగాం జిల్లా కొడకండ్ల ప్రాపర్. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. 2010 నవంబర్లో నేను టీచర్ జాబ్ లో జాయిన్ అయ్యాను. 2015లో మండల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. 2017లో డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. దానికన్నా ఎక్కువ సంతోషం ఈ రోజు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించి వీరయ్య సార్ నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నాను సార్ ఈ అవార్డు. సార్ మీకు చదువుకునే కోసం ఎక్కువ వస్తుంది సార్? ప్రోత్సహించారు? మా అమ్మా నాన్న ప్రోత్సాహం చాలా ఉండేది, వాళ్ళే నా వెనకాల ఉండి నడిపించారు. ఎప్పుడు సర్వీస్ సరే, జాబ్ 2010 నవంబర్ 4వ తారీఖు జాయిన్ అయ్యాను. టీచింగ్ ఫీల్డ్ అని ఉంటుంది సార్. ఎక్కువ స్టూడెంట్స్ అట్రాక్షన్ ఉంటుంది సార్. అవును సార్. కొత్త టెక్నాలజీ ఎట్లా మారుతుంది? ఓకే సార్, 2010లో నేను జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ నేను ఎంఎస్సి బిఎడ్ చేసి జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేశాను. అక్కడ దానికి వచ్చి ప్రైమరీ లెవెల్లో చెప్పేదానికి స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. వాళ్ళతోటి ఏ విధంగా వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలో నెమ్మదిగా అలవాటు అయింది సార్. అదే విధంగా 2015లో కడగుట్టదండ స్కూల్లో ఉన్నప్పుడు నర్సయ్య సార్, ఇప్పుడు వెళ్తున్న నర్సయ్య సార్ మాకు ఎంఈఓగా ఉండేది. 16 ఉన్న స్ట్రెంత్ ను 56 చేశాను సార్. నూతనంగా ఇంగ్లీష్ మీడియం, మాకు అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తూ కొత్త ఈ యూట్యూబ్ రావు గారు మా యాన్యువల్ డే ఫంక్షన్ కి వచ్చి ఆ బిల్డింగ్ చూసి కొత్త బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. అదే విధంగా పిల్లలకు టై బెల్ట్ షూలు కూడా ఇప్పించారు. చాలా సంతోషం. శాలివాన ట్రస్ట్ వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కువగా పనిచేయగలుగుతారు. కార్యక్రమాలు చేపడుతున్నారంటే చాలా గొప్ప విషయం. సార్ గారు అంటే నాకు తెలిసి 2015లో ఒక మంచి బుక్ రిలీజ్ చేశాడు. అలాగే 2018లో కూడా ఒక బుక్ రిలీజ్ చేశాడు. అదేంటే అఖిల భారత శాలివాహన కుంభార్ మహాసంఘ్ సంబంధించిన లైఫ్ మెంబర్స్ అందరినీ కూడా కలిపి ఒక చోట వాళ్ళ డీటెయిల్స్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇచ్చాడు. అదేవిధంగా ఈ మధ్యన ముల్లమాంబ ఫంక్షన్ కావచ్చు, ఇంకా మరకవి సిద్ధప్ప కావచ్చు, ఈరోజు మన గురు పూజోత్సవం కావచ్చు, ఇలా అందరినీ అంటే జనరల్గా అయితే ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ ఆల్ టుగెదర్. మనం ఇండివిజువల్గా ఎవరిని కలవలేము. బట్ సార్ 2 రాష్ట్రాల నుంచి చేయడం చాలా గొప్ప విషయం ఇది. సార్ ఐ డోంట్ నో హౌ టు సే, బట్ నాకు తెలిసి ఇది హైలీ ఫండింగ్ అయితే చాలా కష్టం. జనరల్గా ఫండింగ్ నేను చెప్పాను కదా, ఒక కాన్ఫరెన్స్ చేస్తే మినిమం 5 lakhs ఫండింగ్. జనరల్గా మనకు నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తే 5 lakhs ఖర్చు అవుతుంది, నేషనల్ చేస్తే 2 lakhs ఖర్చు అవుతుంది. అలాగే సార్ ఇప్పుడు 2 రాష్ట్రాలు అంటే నథింగ్ బట్ నథింగ్ బట్ నేషనల్ ఈవెంట్ ఇది. ఈ నేషనల్ ఈవెంట్కు సార్ చెప్పిన ప్రకారం అయితే 2 లక్షల పైన ఖర్చు అయింది. అది ఎవరు ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి? అలా గవర్నమెంట్ ఇవ్వదు, మరి సోర్సెస్ ఉన్నాయో నాకు తెలియదు. బట్ నాకు అనిపించింది, నేను కూడా చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు కాబట్టి నేను ఒక 10,000 ఇద్దామనుకుంటున్నాను ఈ సభాముఖంగా. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు సంబంధించిందో కాదు నాకు తెలియదు, పొరపాటు క్షమించండి సార్. ఇట్స్ మేబీ లిటిల్ అమౌంట్, but for time in this, but I will continue in future my support in the AP. If possible, if allow me, I will start Shalivahana Charitable Trust AP chapter. Shalivahana
Charitable Trust AP chapter. Maybe it is in Telangana registered, if I correct. So we will continue your legacy. Thank you, sir. Thank you very much. Thank you for giving me this opportunity. Thank you, sir. So next thing, important వ్యక్తి is from Prakasham district. రండి సార్. చూస్తున్నా కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, నేను కంపల్సరీ చూస్తానని పట్టుదల వచ్చారు ఇక్కడికి. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎవరు లేక ఇది ఆన్ బై కాకుండా ఎవరు లేకపోయినా మన సందేశం లైవ్ నడుస్తుంది మొత్తం అందరికి. సరే సార్, ఓకే. ఈ అంశాలన్నింటినీ ముందుగా ఒక ఇద్దరు ముగ్గురు కలవాలంటేనే ఎన్నో అంశాలు అవుతాయి, ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి సందర్భం వస్తుంది. మరి ఉభయ రాష్ట్రాల నుంచి శాలివాహన కమ్యూనిటీ ఉపాధ్యాయులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎంత ప్లాన్ ఉండాలి, ఎంత ఫైనాన్స్ ఉండాలి, ఎంత ఎగ్జిక్యూటివ్ ఉండాలనో అన్ని అంశాల్లో దిట్టగా ఉన్నటువంటి ఇక్కడ అందరికీ చేర్చినటువంటి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి ఇటికాల వీరయ్య సార్ గారికి మీ అందరి తరఫున శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నా సార్. ఇది మామూలు విషయం కాదు. మనం 10 మందిని కూడబెట్టుకొని మాట్లాడాలంటేనే చాలా అంశాలు ఉంటాయి. మరి అట్లాంటిది ఇంతమందిని ఒక తాడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సంకల్పం గొప్పది. నమస్కారం అండి. చాలా సంతోషము. అసలు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చినప్పుడు కూడా నేను అప్లై చేయలేదు, కానీ జిల్లా విద్యాశాఖ అధికారులే గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఇటికాల వీరయ్య గారు ఫోన్ చేసి ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఎన్నికయ్యారో జిల్లాలో అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. మేము అప్లై చేయడం ఏంటి సార్ మీకు తెలుసు కదా అంటే, సరే సర్టిఫికేట్ ఉంటే పోస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అందులో నేను మా బంధువు శుభగరుడు గారు ఇద్దరం కలిసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా ఆ సర్టిఫికేట్ పెట్టే వెంటనే మరి శాలివాహన ట్రస్ట్ తరఫున మమ్మల్ని సన్మానించడానికి నేను పిలవడం జరిగింది. చాలా సంతోషము. శాలివాహనంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికవడం అనేది చాలా ఆనందదగ్గ విషయము. ఉమ్మడి 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి చాలా మంది దాదాపు 80 మంది ఉపాధ్యాయులకు శాలివాహన ట్రస్ట్ ద్వారా ఇటికాల వీరయ్య గారు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానించడం అనేది గర్వించదగ్గ విషయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు అవార్డు జిల్లా స్థాయిలో తీసుకున్నాను, శాలివాహన ట్రస్ట్ తరఫున మొట్టమొదటిసారిగా తీసుకున్నాను. అయితే జిల్లా స్థాయిలో చేసినటువంటి పనులు, నేను రెడ్ క్రాస్ లో లైఫ్ మెంబర్ను, అదేవిధంగా లయన్స్ క్లబ్ లో కూడా లైఫ్ జనరల్ సెక్రటరీగా చేస్తా ఉన్నాను. 23 సార్లు రక్తదానం చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ గారిచే అదేవిధంగా డిఎంఎడ్ఎస్ఓ గారికి ఉత్తమ ప్రశంస పురస్కారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా చాలా ఆసక్తికరమైనటువంటివి చేశాను. ఇంకోటి మాస్టర్ ట్రైనీగా కూడా నేను ఎన్నికల మాస్టర్ ట్రైనీగా అసెంబ్లీలోను, పార్లమెంటులోను, పంచాయతీ ఎన్నికల్లోనూ గత 3 దశాబ్దాలుగా మాస్టర్ ట్రైనీగా పనిచేస్తా ఉన్నాను. ఆ సందర్భంగా కూడా కలెక్టర్ గారి ప్రశంసలు అందుకోవడం జరిగింది. నా పేరు ఉప్పుటూరి శ్రీవేణి సార్. మేము ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను. నేను కొండేపి మండలం దేవిరెడ్డిపాలెం స్కూల్లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను సార్. నేను 19 సంవత్సరాల వయసులోనే ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువతోటి ఈ ఉపాధ్యాయ వృత్తికి రావడం జరిగింది సార్. అలా అని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పల్లెపాలెం స్కూల్లో 10 years వివిధ రకాల కార్యక్రమాలు చేసి పిల్లల్ని నవోదయ గురుకులంలో ముందుంచడం జరిగింది సార్. ప్రతి సంవత్సరం మా పాఠశాల నుంచి జిల్లా స్థాయిలోనే ప్రతి ఒక్క టీచర్ని, పాఠశాలలో పనిచేసిన టీచర్ని బెస్ట్ టీచర్ గా పంపడం జరిగింది. అలా 2019లో నాకు బెస్ట్ టీచర్ రావడం జరిగింది సార్. ఆ తర్వాత కొండేపి మండలం రావడం జరిగింది. కొండేపి మండలంలో సూసైడ్ ఫ్రీ ఇండియా స్పందన ఇదా ఫౌండేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. నేను చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు మెచ్చి వాళ్ళు స్పందన ఇదా ఫౌండేషన్ కింద నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు సార్. అలా అవార్డు తీసుకోవడమే కాకుండా నా వంతు కార్యక్రమంగా కొండేపి మండలంలోని ప్రతి స్కూల్ని ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలకి మెంటల్ గా, ఫిజికల్ గా, డిజిటల్ గా ఎలా ఫిట్నెస్ గా ఉండాలి అనే దాని మీద పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. ఇలా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి గుర్తుగా
శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలుగు రాష్ట్రాల రెండింటి మీద అవార్డు ఇవ్వడం జరిగింది సార్. నా పేరు జిబ్లికపల్లి నరహరి ప్రజాపతి, జనగామ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా జనగామ జిల్లాలో ఈ యొక్క జనగామ కేంద్రంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాను సార్. ఈ యొక్క కార్యక్రమంలో మాకు జనగామ జిల్లా నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇటికల వీరయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రజాపతులకు, కుమ్మర్లకు ఇటికల వీరయ్య ప్రజాపతి గారు అందిస్తున్న సేవలు చాలా అమూల్యమైనవి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అనేక మంది ఉపాధ్యాయులను సన్మానించడం ఉపాధ్యాయ లోకానికి మరియు ప్రజాపతి కుమ్మర సామాజిక వర్గానికి గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి కూడా ప్రజాపతులను, కుమ్మర్లను ఏకం చేస్తూ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ద్వారా అనేక రకాల సౌకర్యాలు కలిగించేలా వారు కృషి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కుమ్మర సామాజిక వర్గంలో చైతన్యం వచ్చి వారు ఆర్థికంగా, విద్యారంగంలో, ఉపాధి రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా, అలాగే రాజకీయ రంగంలో నిలదొక్కుకోవడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దోహదపడతాయి. అలాగే విద్యార్థులకు కూడా మరెంతో చేయూతనిస్తూ వీరు అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం చాలా సంతోషించదగిన విషయం. వీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కుమ్మర సామాజిక వర్గాన్ని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా వీరు చాలా కృషి చేస్తున్నందుకు జనగామ జిల్లా ఉపాధ్యాయ వర్గం నుండి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. జై హింద్, జై ప్రజాపతి. నా పేరు నేదూరు కనకయ్య, మా తండ్రి పేరు రాజయ్య, అమ్మ ఎల్లమ్మ, మా గ్రామం కల్లెపల్లి, బెజ్జింగ్ మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను పెద్దపల్లి జిల్లాలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా శాలివాహన కులం నుంచి ఆణిముత్యాల లాంటి వారిని శ్రీ ఇటికల వీరయ్య గారు ఏరి ఇక్కడ చోట చేసి ఈ ఆణిముత్యాలందరికీ కూడా సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఈ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టి ఈ శాలివాహన కులస్తులకు, కుల బాంధవులకు ఇంకెంతో మేలు చేయాలని కోరుతున్నాను. ఏ సబ్జెక్ట్ సార్? నాది BA BEd సోషల్ సబ్జెక్ట్ కానీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. ఎక్కడ సార్? పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కురాంపల్లి. కొత్తగా సర్వీసులు ఎప్పుడు నుంచి సర్వీస్? నేను 1996 DSCలో సెలెక్ట్ అయ్యి ఎగ్జిట్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2010 జూలై నెలలో ప్రాథమిక పాఠశాల ప్రారంభోపాధ్యాయులుగా పదవిలో పొందాను. ఇలాంటి అవార్డ్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి మన శాలివాహన ట్రస్ట్ వాళ్ళు మీకు ఇస్తున్నారు సార్. సార్కు ధన్యవాదాలు. ఇటికల వీరయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం చాలా శ్లాఘనీయం. మా కుమ్మరి కులంలో అంటే శాలివాహన ఈ యొక్క కులం లోపల ఒక ఆణిముత్యం లాంటి వీరయ్య గారు ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం చాలా అభినందనీయం. నా పేరు కె అంజయ్య, మాది వికారాబాద్ జిల్లా, పెద్దపల్లి మండలం. నేను పనిచేసే పాఠశాల ZPHS ఇందూర్, పెద్దపల్లి మండలంలో ఉంటుంది. నా సబ్జెక్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. నేను 2001 DSC ద్వారా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాను. నిజంగా ఉపాధ్యాయ వృత్తి అంటేనే పరమ పవిత్రమైన వృత్తి. ఆ వృత్తిలో చేరడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అందుకే అంకిత భావంతో నా విధిని నిర్వహణ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. దానికి నిదర్శనమే నాకు వచ్చినటువంటి అవార్డులే దానికి నిదర్శనం. అలాగే నేను అభివృద్ధి చెందుతూ నా కుటుంబానికి అలాగే నా సమాజానికి కూడా సేవ చేసే అవకాశం నాకు లభించింది. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో శాలివాహన కుమ్మర సంఘం ఉద్యోగ విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మా నియోజకవర్గంలో, తాండూరు నియోజకవర్గంలో
వెనుకబడినటువంటి నిరక్షరాస్యులైనటువంటి సమాజం పట్ల అవగాహన లేని మన కులాన్ని చైతన్యపరుస్తూ అందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆర్థికంగా సామాజికంగా నా పరిధిలో చేయగలిగిన సహాయాన్ని చేస్తా ఉన్నాను. అలాగే విద్య యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే తర్వాత ముఖ్యంగా ఈ ఐక్యమత్యాన్ని యూనిటీని పెంపొందడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఈ నా విజయంలో మా శ్రీమతి గారైన శైలజ గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే వారి సహకారంతో నేను మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే లయన్స్ క్లబ్ ద్వారా కూడా అవార్డు పొందడం జరిగింది. అన్నిటికంటే ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే సమాజం ద్వారా ఈ అవార్డు రావడం అనేది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే కుటుంబం ద్వారా వచ్చే సంతోషం, ప్రోత్సాహం, సమాజం ద్వారా వచ్చే ప్రోత్సాహం నిజంగా అనిర్వచనీయం, మాటలతో వర్ణించలేని విషయం. కాబట్టి నిజంగా మా సమాజానికి మరింత సేవ చేయడానికి నాకు అవకాశం ఈ అవార్డు ద్వారా లభించిందని కోరుకుంటూ నిజంగా మరొక్కసారి నా సమాజానికి పునరంకితం కావడానికి నా శాశక్తిలో ప్రయత్నం చేస్తాను. అదే సార్, నేను సమాజానికి చేస్తున్న సేవకు గుర్తింపుగానే నాకు ఈ ట్రస్ట్ ద్వారా అవార్డు లభించిందని అనుకుంటున్నాను. నేను కూడా కులానికి, సమాజానికి నా చేతనైన సాయం చేస్తానున్నాను. వారికి మంచి చెడుల్లో, అలాగే ఆర్థికంగా, తర్వాత బీద వాళ్లకు సాయం చేయడం మా సమాజంలో ఉన్న వాళ్ళకు. కాబట్టి కులానికి సేవ చేయడం అనేది చాలా అదృష్టం. అలాగే నాకు కూడా కులం గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం నిజంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇటికాల వీరయ్య గారికి రుణపడి ఉంటాను. వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటాను. నిజంగా ఇది అదృష్టంగా భావిస్తాను. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నా వంతుగా ఈ సమాజానికి సేవ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరొకసారి ఇటికల వీరయ్య గారికి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు రావడం నాకు కూడా గర్వకారణంగా భావిస్తున్నాను. నేను మా భర్త నన్ను కూడా ప్రోత్సహించాడు, కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల నేను గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా చేయలేకపోయాను. కానీ ప్రైవేట్ సంస్థలలో నా వంతుగా నేను ఉపాధ్యాయురాలుగా ఆ యొక్క వృత్తి అంటే ఇష్టం కాబట్టి అతనికి సహకారాలు అందించుకుంటూ నేను కూడా ఆ వృత్తిని కొనసాగిస్తూ జీతంతో సంబంధం లేకుండా ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నేను ప్రైవేట్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ సమాజంలో మంచి వ్యక్తిగత విలువలు విద్యార్థుల్లో పెంపొందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. ఏదైతే మా సమాజం ఉందో ఈరోజు శాలివాహన సమాజము ఐక్యమత్యంతో అందరూ యూనిటీగా ఉంటూ మరి ఏదైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ సత్కరించడం అనేటటువంటి చాలా గర్వించదగ్గటువంటి విషయం. మరి మా సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ, అంటే ఉన్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మరి ఇంకా మా యొక్క పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళకు కూడా మోటివేషన్ గా ఉంది అనేటటువంటిది కూడా, అంటే మనము ఉత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి మంచి పొజిషన్ కి వెళ్ళాలని పిల్లలు నేర్చుకుంటున్నారు. మరి మన యొక్క సమాజం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటటువంటిది కూడా మా పిల్లలకి ఒక మోటివేషనల్ లాగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది. మరి ఎవరైతే సమాజం మా భర్తకి ఈ విధమైనటువంటి అవార్డు ఇచ్చి సత్కరించినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ ఉమ్మడి రాష్ట్రాల తరఫున, శాలివాహన సంఘం తరఫున ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునికి నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు మా యొక్క వెనుకబడినటువంటి ఈ బీసీ తరగతి చెందినటువంటి మా యొక్క శాలివాహన కులంలో ఉద్యోగస్తులు చాలా తక్కువగా ఉన్నారు, సామాజికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దీంట్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు నేను ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఉపాధ్యాయునిగా, భావి భారత పౌరులుగా నా యొక్క విద్యార్థులను తీర్చిదిద్దుతూ మరి సమాజంతో పాటు నా యొక్క కులం యొక్క అభివృద్ధికి కూడా, మరియు నా కులం యొక్క వెనుకబడినటువంటి ఆ తనాన్ని నిర్మూలించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, నేను యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి
ఎంపీపీఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తంగడపల్లిలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. చాలా పేదరికం నుంచే వచ్చాను నేను. ఆ పేదరికం అంటే ఏందో నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను దాదాపు 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ఎంతో మంది పిల్లల్ని కూడా నేను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాను. ఎంతో మంది ఫారెన్ అబ్రాడ్ లో కూడా ఉన్నారు. ఆ పిల్లలు నాకు ఫోన్ చేసి, సార్ మీ యొక్క బోధన వల్లనే, మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాము అని వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ వల్ల మాకు జీవితంలో ఒక ఈ జన్మకి లేదా ఈ వృత్తికి ఇది చాలు అనేటటువంటి ఒక సంతృప్తిని మేము పొందడం జరిగింది. ఇదే విధంగా దీన్ని ఇట్లే కొనసాగిస్తూ మన యొక్క సమాజంలో కూడా, ప్రస్తుత సమాజంలో కూడా రకరకాల మనము ఈ అసంబద్ధమైనటువంటి అనాగరికమైనటువంటి జరుగుతున్నాయి. దీనికి అందరికీ కూడా మూల కారణం ఏంటంటే సమాజంలో మార్పు అనేది రావాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో మార్పు రావాలంటే కేవలం విద్యతోటి, తర్వాత ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఉపాధ్యాయులకు కూడా ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వాలి. అది సమాజంలో నుంచే రావాలి. ఎక్కడైతే ఉపాధ్యాయులను గౌరవించబడతారో, పాఠశాలలకు విద్యకు ఏ ప్రభుత్వాలు అయితే విద్యకు తగినంత ప్రోత్సాహం గౌరవం ఇస్తాయో అటువంటి రాష్ట్రాలు కానీ, అటువంటి ప్రాంతాలు కానీ దేశంలో అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు ఫిన్లాండ్ లాంటి దేశంలో తీసుకుంటే ఉపాధ్యాయునికి అత్యుత్తమైనటువంటి గౌరవం ఇస్తారు. అక్కడ విద్యకు చాలా విలువ ఇస్తారు. జర్మనీ లాంటి కొన్ని దేశాలు, ఇంగ్లాండ్ లాంటి కొన్ని దేశాలు విద్యకు చాలా విలువనిస్తాయి. కాబట్టి అటువంటి విద్యకు ఏ ప్రభుత్వం అయితే ప్రోత్సాహాన్ని ఇస్తుందో ఆ యొక్క దేశాలు కానీ, ఆయా ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందుతాయి అనేది నా యొక్క అభిప్రాయం. ఈ సంస్థ వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆశయాలు, తర్వాత ట్రస్ట్ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడంలో నా వంతు పాత్ర మరియు నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పెదపూడి నాగశ్రీ గౌలిక. నేను ప్రజెంట్ BBLLB ఆనర్స్ 5th ఇయర్ చదువుతున్నాను VIT AP యూనివర్సిటీలో. నేను ఈ నృత్యాన్ని అంటే కూచిపూడి నాట్యం అన్నమాట నేను నేర్చుకుంటుంది. నేను గత 13 సంవత్సరాలుగా ఈ కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను చింతా రవి బాలకృష్ణ గారి వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాను. వారిది కూచిపూడి గ్రామం అన్నమాట. నేను ఇప్పటి వరకు 650 పైన ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. అలాగే విదేశాల్లో కూడా చేస్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చేస్తున్నాను. నాకు నేను నేషనల్ యూత్ ఫెస్టివల్ విన్నర్ అండి. 2020 లక్నోలో జరిగింది అనమాట. మన ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తూ చేయడం జరిగింది. అందులో నేను విన్ అయ్యాను కూచిపూడి కేటగిరీలో. అలాగే నాకు 60 పైగా అవార్డ్స్ వచ్చున్నాయి బిరుదులు ఆల్ ఓవర్ ఇండియా అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటువరకు కూడా ఈ ట్రస్ట్ వారు పిలవడం జరిగింది నన్ను ఇక్కడికి. వేరే ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉన్నాను. నన్ను మళ్ళీ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కూడా నేను చాలా నేను రీసెంట్ గా నాదనీరాశనం ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ నెలలో కూడా ఉంది. మా నాన్నగారు అండ్ టీచర్ గా చేస్తున్నారనమాట, గవర్నమెంట్ టీచర్. అండ్ అమ్మ ట్యూటర్, ప్రస్తుతం నర్సింగ్ స్కూల్లో ట్యూటర్. సో అమ్మ కూడా అవార్డు వచ్చిన్నారు అండ్ నాన్నకు కూడా అవార్డు వచ్చింది. అలానే నన్ను ఈ డాన్స్ లో వాళ్ళ సపోర్ట్ లేని నేను ఇక్కడ వరకు రాలేను. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఫస్ట్ థింగ్, అలాగే గురువు గారు సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళతో పాటు పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. సో వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. దానికి నేను చాలా థ్యాంక్స్. ఫ్యూచర్ లో నేను MA ప్రెసెంట్ నేను డిప్లొమా చేస్తున్నాను కూచిపూడిలో. అలాగే ఫర్దర్ గా PhD వర్క్ కూడా చేయాలని చెప్పి, అలాగే డాన్స్ ని ఇంకా నలుమూలలా వ్యాపించేందుకు నా వంతు కృషి నేను చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే మన పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఉండదు. మీరు చెప్పే మనకు లెసన్స్ లో వాళ్ళ గురించి ఉన్నట్టుంటే ఈ రోజున భారతదేశం ఎట్లా ఉండేది కాదు. ఇంకా భారతదేశంలో మనకి వివక్షత ఉంది, దారిద్ర్యం ఉంది. మరి ఏదున్నా కానీ దానికి మూల కారణం నా ఉద్దేశంలో కులమే.
అవునంటారా కాదంటారా? మతం కాదు. కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే మతాన్ని చూపించి వేరే మతస్థుల మీద మనల్ని వ్యతిరేకుల కింద తయారు చేసి మనల్ని అందరినీ అన్ని కులాల వాళ్ళని కలుపుకుని పార్టీలు ఓట్లు దండుకుని వాళ్ళు ఈ దేశాన్ని నడిపించాలని చూడటం వలన మనకేమవుతుందంటే అసలు విషయం మరుగున పడిపోయింది, కులం విషయం మరుగున పడిపోయింది. ఎప్పుడూ కూడా ఒక రాజ్యంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో అధికారాన్ని దక్కించుకోవటానికి ఈ పెద్ద మనుషులు అనేవాళ్ళు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ప్రతిసారి కూడా పాలకులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వాదాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అది ప్రాంతీయవాదం కావచ్చు, మతవాదం కావచ్చు, లేకపోతే అభివృద్ధి అనే పేరు చెప్పచ్చు, సంక్షేమం అనే పేరు కూడా చెప్పచ్చు. కానీ అది పై ముసుగు మాత్రమే. అసలు ఏంటంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ అసలు ఏంటంటే రాజ్యాధికారం, పాలన మీద పట్టు సాగించడం కోసమే ఆ వర్గాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ మత ముసుగుని వేస్తాయి, లేకపోతే మా ప్రాంతీయ ముసుగుని వేస్తాయి, లేకపోతే అభివృద్ధి అని పేరు చెప్తాయి, సంక్షేమం అని పేరు చెప్తాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఆ కులాల వాళ్ళకి అధికారం కోసం చేసేటువంటి కార్యక్రమే వీళ్ళు చేసేదంతా. అందువల్ల మనం కూడా మనకు తెలియకుండా కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు ఉంటాం. కొంతమంది ఈ రాష్ట్రం వైపు, కొంతమంది ఆ రాష్ట్రం వైపు, కొంతమంది ఈ మతం వైపు, కొంతమంది మత సెక్యులరిజం అనే పేరుతో, కొంతమంది ఒక నాయకుడి వైపు, కొంతమంది దానికి ప్రతిపక్ష నాయకుడి వైపు ఉంటాం. అంటే మనల్ని ఏ రకమైనటువంటి చక్రబంధంలో, పద్మ వ్యూహంలో తెలియని ఒక రకమైనటువంటి ఉచ్చులో బిగిస్తున్నారంటే ఈ నాయకులు. మా వైపు ఉంటావా, ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అని తయారు చేస్తున్నారు. అందువల్ల మనకి ఏం తెలియకుండా ఎలక్షన్ రోజున ఏం చేస్తున్నాం, సరే ఇతని పరిస్థితి బాగాలేదని చెప్పి అతను దించాలని చెప్పి ఇంకో అతనికి ఓట్లేసి చేతులు దులుపుకుంటున్నాం. తీరా చూస్తే మళ్ళీ పరిస్థితులు యథావిధిగా ఒకే రకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఏ రాయి అయితే ఏంటి పళ్ళుడు కొట్టుకోవడానికి, ఏ రాయి అయితే ఏముంటుంది చెప్పండి పళ్ళుడు కొట్టడానికి. ఈ మధ్య నేను ఇవన్నీ గమనించే నేనేం చేశానంటే రాజకీయ పార్టీల్లో మనం ప్రజలను కనుక కలవకపోతే, చెప్పకపోతే, మనం ఒక్క కులంగానే ఉంటేనే, కులం సంఘంగా ఉంటే సంఘరీతిలోనే ఉంటాం. ఒక సామాజికంగా ఏదో విద్యా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లోనే మనం ఉంటాం. దానివల్ల మన స్థాయి పెరగదు. కుల సంఘ స్థాయి, ఈ ట్రస్టుల స్థాయి ఎప్పటికీ లిమిట్ అయి ఉంటుంది. మనం ఈ జాతి భవిష్యత్తుని నిర్ణయించే స్థాయికి రావాలంటే ఒక రాజకీయంగా మనం ఆలోచించాల్సిందే. ఇప్పుడు ట్రస్ట్ పెట్టినా, నేను 10 కోట్ల రూపాయలు పెట్టి ట్రస్ట్ పెట్టినా ఆ ట్రస్ట్తో నేనేం పెద్దగా కార్యక్రమాలు చేయలేను, ఎన్నాళ్ళు అయినా నేను చేయలేను. తర్వాత ఈ ట్రస్ట్ కార్యక్రమాలు అన్నిటికీ నేను జవాబుదారీగా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి నన్ను అడుగుతుంది, నువ్వు దేనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పైసలు ఇచ్చారని. ఇంత కార్యక్రమం చేస్తుంటే రేపు వేరే గారి మీద కూడా బురద చల్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు ఏంటిది, ఎక్కడి నుంచి డబ్బులు, ఆయన ఇచ్చాడండి, ఈయన ఇచ్చాడండి, ఆయనదేముందండి అనే ధోరణిలో మనం అంతా ఏం చేస్తాం, ఈ మురికి కోపంలో పడిపోతాం. మంచి పని చేసేవాడిని కూడా మనం తిట్టుకునే పరిస్థితి వస్తుంది. ఏదో లేదే ఎందుకు చేస్తాడు, ఇదో పెద్ద ప్రశ్న. మనం జనరల్గా ఆలోచించి మంచి పని చేసేవాడి గురించి ఎప్పుడూ కూడా ఏదో లేదే ఎందుకు చేస్తాడు, ఏదో ఉండుంటుందిలే అంటే. నేను అనేది అందుకనే ఈ సమాజంలో కనుక మనం మార్పులు తేవాలంటే పై మెరుగులు కాకుండా ఒక ఖచ్చితమైన మార్పులు తేవాలంటే నేను అనుకున్నది ఏంటంటే ఈ కుల సంఘాల పేరున మాత్రమే తిరిగితే కాదు, కుల సంఘ చైతన్యం అనేది అవసరం. ఆ స్టేజ్ దాటిపోయినాం ఈ రోజున. 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి కులానికి ఈ ప్రభుత్వాలు ఏం చేసినా చేయకపోయినా స్థలం ఇచ్చామంటున్నారు, డబ్బులు ఇచ్చామంటున్నారు, ఏవో భవనాలు కట్టుకోమంటున్నారు, ఏదో కార్పొరేషన్లు అంటున్నారు, ఎవరో ఒకరికి చైర్మన్ ఇస్తున్నారు. ఎవరికైతే చైర్మన్ ఇస్తున్నారో చైర్మన్ కాని వాళ్ళు ఆ చైర్మన్ అయిన వాళ్ళ మీద బురద చల్లుతున్నారు, మేము మెంబర్లు కాలేదంటున్నారు. ఇట్లా రకరకాలుగా మనలో మనకే స్పర్ధలు పెట్టే విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. అందుకని చెప్పి నేనేం చేశానంటే, నేను ఒక రాజకీయ పార్టీలో చేరితేనే కానీ నేను ఈ మన కులమే కాకుండా మనలాంటి కులాలన్నిటికీ ఒక న్యాయం చేయాలంటే, ఒక వాయిస్ కావాలంటే ఏదో పొలిటికల్ పార్టీలో చేరాలని చెప్పి అనుకున్న నేపథ్యంలో మరి జ్యోతిబా ఫులే ఆశయాలు కానీ ఈ ఆశయాలకు పనికొచ్చే విధంగా ఈ సెక్షన్స్కి, ఈ వెనకబడిన వర్గాలకి ఏమైనా పనికొచ్చే పార్టీలు ఏమున్నాయా అని ఆలోచించాను. ఏం ఆలోచించినా ప్రతి పార్టీలో కూడా
నేను ఏదైనా టీడీపీలో చేరినా లేకపోతే చాలామంది అంటారు మీరు డీజీగా రిటైర్ అయ్యారు కదా టీడీపీలో చేస్తే మీకు ఎంపీలో ఎమ్మెల్యే కావచ్చు అని అంటారు. ఎంపీ ఎమ్మెల్యే అవటం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ 2 అయినప్పటికీ కూడా మనం మళ్ళీ అప్పుడు కూడా బయటే ఉండాలి. అక్కడ పాలక కులం ఒకటి ఉంటుంది. ఆ పాలకం కులం గ్రామంలో ఎట్లయితే ఓ పెద్ద కులం కింద మన కులాలన్నీ ఉన్నాయో ఆ పార్టీలో కూడా నేను కిందే ఉండాలి ఎంతైనా కానీ. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటాడు, లేదా ఇంకో అతను ఉంటాడు 1000 కోట్ల అధిపతి. అతను కాగానే ఎంపీ కాగానే మినిస్టర్ అవుతాడు. నేను ఎంపీ కాగానే నన్ను చేయరు, నేను ఎంపీ అవడమే గొప్ప అని చెప్తారు. మీకు అసలు ఓట్లే లేవు ఎట్లా అవుతారని చెప్తారు. ఇక రకరకాలుగా కించపరిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతా మనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడికి పోయి మనం వెళ్ళి మళ్ళీ బయట కూర్చోవాల్సిన అవసరం లేదు. అలానే ఇంకొక పార్టీ అయినా అంతే, ఇంకో పార్టీ అయినా రేపొద్దున వైసీపీ పార్టీ అయినా అంతే. అది రెడ్ల పార్టీ, ఇది కమ్మల పార్టీ, ఇంకోటి బ్రాహ్మణ పార్టీ, ఇంకోటి బనియాల పార్టీ, ఇట్లా ఎవరిది వాళ్ళదే పార్టీలైన నేపథ్యంలో మళ్ళీ గ్రామంలో ఏ స్థాయి ఉందో ఆ పార్టీలో కూడా నా స్థాయి అదే ఉంది. ఈ నిచ్చెన మెట్ల సమాజంలో ఇప్పుడు పెద్ద కులాల తర్వాత మధ్య కులాలు వచ్చినాక, చిన్న కులాలు వచ్చినాక, దళితులు వచ్చినాక ఈ రకమైనటువంటి ఏర్పాట్లు మనకు అనుకోకుండానే ప్రతి వ్యక్తిని మనం. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాది. నేను ప్రస్తుతం పాండిచ్చేరి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను కెమిస్ట్రీ రీసెర్చ్లో చేసిన పరిశోధనలకు అలాగే టీచింగ్లో నేను సాధించినటువంటి విజయాలకి గుర్తించి ఈరోజు శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారు ఇటికల వీరయ్య ప్రజాపతి సార్ యొక్క ఆధ్వర్యంలో విశిష్ట ప్రతిభా పురస్కారం 2024కి ఎంపికైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మన కమ్యూనిటీలో పీపుల్ కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. చదువుకునే వాళ్ళకు టీచింగ్ ఫీల్డ్ వచ్చే వాళ్ళకు మీరేమైనా సందేశం? టీచర్స్కి ఒకటండి, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వాలంటే ముందు ఉండవలసింది విద్యార్థులకి వారి జీవితాలు బాగుపడాలి అనే ఒక ప్యాషన్తో వర్క్ చేయాలండి. ఎందుకంటే దాదాపుగా చాలా వరకు ఈరోజు టీచింగ్ ప్రొఫెషన్ అనేది కమర్షియలైజ్ అయిపోయింది. సో ఆ కమర్షియల్ యాటిట్యూడ్ నుంచి బయటపడి టీచర్స్ వాళ్ళు టీచ్ చేసేటప్పుడు ఆ పిల్లలు కూడా మన సొంత పిల్లలైతే ఎలా భావించి మనం టీచ్ చేస్తామో అదే విధంగా వాళ్ళని భావించి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకురావడానికి అన్ని రకాలుగా మనం గైడ్ చేయాలి. అప్పుడే మీరు చేసే వర్క్లో ఎలాంటి ఏంటి సార్? ప్రస్తుతం నేను ప్రజెంట్ ఇంకా ఎక్కువగా విద్యార్థులకి ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చిందండి, న్యూ NEP 2020. సో దీంట్లో విద్యార్థులకి చదువుతో పాటుగా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇకపై మనం ఎడ్యుకేషన్లో మనం అర్థం చేయవలసిన మార్పు ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఈ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది స్టూడెంట్స్కి ఇచ్చే విధంగా మనం ట్రైనప్ చేయాలి. సో కేవలం తర్వాత ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సో చదువుతోటి పాటు కాకుండా వాళ్ళు కూడా కొంత సొంతగా స్టార్టప్స్ మొదలుపెట్టి దేశాభివృద్ధికి దోహదం చేసే విధంగా తయారు కావాలి. ఎందుకంటే పీపుల్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఫ్యూచర్. అంటే వాళ్ళకు ఇటువంటి యాక్చువల్గా ఈ యొక్క ప్రయత్నం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నాము, వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒకరికొకరు కనెక్ట్ చేసి ఒకరికొకరు సహకరించుకునేలాగా చేయడం కోసం ఇటికల వీరయ్య ప్రజాపతి గారు చేసినటువంటి ప్రయత్నం అనేది మాత్రం చాలా అభినందనీయం. ఇది ఇంతకు ముందు కూడా ఎవరు ఈ లెవెల్లో చేయలేకపోయారు. నేను చేసిన ప్రయత్నానికి మాత్రం నా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్ గోస్ టు మై టీమ్ ఓన్లీ. చూడండి, నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి 3 గంటలకు వచ్చాను. వాళ్ళంతా వాళ్ళ చూసుకుంటారు కదా, చూస్తే మీకు అర్థమైంది కదా. సో ఆల్ ఆర్ డెడికేటెడ్. కులం అంటే అభిమానం. సో కాబట్టి ఇక ఇంతకంటే ఎందుకంటే మాకు సమయం కూడా లేదు. మన చీఫ్ గెస్ట్ గారు వస్తున్నారు, జస్ట్ పవర్లో వస్తుందని చెప్పారు. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడచ్చు కానీ టైం లేదు. మనకు టైం ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చూడండి
62 మెంబర్స్కి ఈరోజు మన సన్మానం ఉంది. చూడండి 62 × 3 ఎంత అవుతుంది, టైం లెక్కండి. అందుకని 8 పెట్టాను. దయచేసి, ఎందుకంటే మీరు క్లాసులో మీరు ఒక లెసన్ చెప్పినప్పుడు 60 మంది ఉంటే 60 మంది క్లాస్ వినాలి. వింటేనే దానికి ఉపయోగం. అవునా? ఏ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏమన్నా అల్లరి చేస్తే వాళ్ళు మీరు ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకోసం అంటే అందరూ వినాలండి. సో ఇక్కడ కూడా మనం క్లాస్ రూమ్ వాతావరణం మెయింటైన్ చేయాలి. మీరు గురువులు కాబట్టి మీకు ఏం చెప్పాము, మీరే సైలెంట్గా, అంటే ఒకరు మాట్లాడేది మొత్తం వినాలి. ప్లీజ్. థ్యాంక్ యూ. నేను నా డిగ్రీ వరకు నేను నంద్యాల వరకు చదివాను. రామకృష్ణ విద్యాలయము, పిఎస్సి అండ్ కేబిఎస్సి గవర్నమెంట్ కాలేజ్ కడప. అండ్ తర్వాత నేను అనంతపురంలో పీజీ పిహెచ్డి చేశాను. ఆ తర్వాత సౌత్ కొరియాకు 3 సంవత్సరాలు వెళ్ళి పరిశోధనలు చేశాను. ఆ పరిశోధనలు మరియు నా పరిశోధనల ముఖ్యమైన ఫలితాలను చూసి నాకు 2008లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా యోగమైన విశ్వవిద్యాలయంలో జాబ్ వచ్చింది. తర్వాత 2023లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందాను. ఈ 15 సంవత్సరాల పరిశోధన మరియు బోధనా అనుభవాలను గుర్తించి నాకు ఈ శాలివాహన సంఘం చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహ్వానం అందించారు ఉత్తమ ఉపాధ్యాయునిగా. ఎవరైనా కూడా ఒకే రంగంలో స్థిరంగా ఖచ్చితమైన విల్ పవర్తో ముందుకెళ్తే మంచి శిఖరాలను అధిరోహించగలరని చెప్తున్నాను. సో ఈ శాలివాహన ట్రస్ట్ ద్వారా ఈరోజు గురువులకు సన్మాన కార్యక్రమం జరిగిందండి. శ్రీ ఇటికాల వీరయ్య గారి ప్రజాపతి గారి ఆధ్వర్యంలో, వారి టీం ఆధ్వర్యంలో ఎవరైతే శాలివాహనులు ఉన్నారో వాళ్ళలో గురువులుగా గుర్తింపబడిన 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ, తెలంగాణలోని ఉత్తమ గురువులను వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి వాళ్ళలో వాళ్ళు ఫిల్టర్ చేసి పిలిచి సన్మానం చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక శుభ పరిమాణం. సో ఇలా చేయడం వల్ల చాలా రకంగా ఈ గురువులకు ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. దీనివల్ల ఒక గుర్తింపు అనేది శాలివాహన కులస్తులకు జరుగుతుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో ఫ్యూచర్లో చేయవలసిందిగా శాలివాహన ట్రస్ట్ వీరయ్య గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నేను సర్వీస్లో దాదాపు 12 years చేస్తాను. సో చాలా ఆనందంగా ఉందండి ఈ గుర్తింపు కలిగినందుకు చిన్న వయసులోనే. సో ఈ అవార్డు ఇవ్వడము, తను గుర్తింపు ఇవ్వడము, అది మన డీజీపీ గారి చేతిలో అందుకోవడము, పూర్ణచంద్రరావు గారి చేతిలో తీసుకోవడం ఆనందదాయకం. సార్ నమస్తే సార్, నా పేరు రాధారం నాగరాజు. నేను సిద్దిపేటలో ఇరుకోల్లో 10 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా, ప్రస్తుతం లచ్చపేట ఆదర్శ పాఠశాలలో పీజీటీ పొలిటికల్ సైన్స్గా పనిచేస్తా ఉన్నాను. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాలివాహన టీచర్లందరినీ ఒకచోట చేర్చి 64 మందికి అవార్డులు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా చిన్న జాతిలో నుంచి, విభిన్న ఏరియాల నుంచి వచ్చి మేము ఇక్కడ వివిధ రంగాల్లో స్కూల్లో పిల్లల్ని వివిధ రకాలుగా అభివృద్ధిలోకి తీసుకురావడంలో మమ్మల్ని గుర్తించి జిల్లాలో, రాష్ట్రంలో అవార్డులు ఎన్నొచ్చినా మమ్మల్ని మానాలు గుర్తించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఇలాంటి సమావేశాలని నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కుల బాంధవుల్ని కలవడం, అదేవిధంగా కులంలో ఉన్నటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవడం, మమ్మల్ని మనం గౌరవించుకోవడం వల్ల ఇటికాల వీరయ్య గారు చేసినటువంటి గొప్ప కృషికి మేము సర్వదా కృతజ్ఞులం. ఇలాంటి కార్యక్రమాల్ని ఇప్పటివరకు మొల్లమాంబ జయంతి కావచ్చు, ఇంతకుముందు మా వరకవి సిద్ధప్ప గారి జయంతి కార్యక్రమాల్ని, చాలా కార్యక్రమాలు వీరయ్య గారు చేస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరిపిస్తూ ఈ కుల బాంధవులందరూ కలిపే కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. నా పేరు పెద్దపూడి శ్రీనివాసరావు. నేను పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం పాఠశాలలో చేస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం పని సర్దుబాటు మీద నర్సరావుపేట మున్సిపల్ స్కూల్స్లో చేస్తూ ఉన్నాను. గత 27 సంవత్సరాలుగా మరి నేను ఉపాధ్యాయుడిగా మరి పిల్లలకు ఇచ్చినటువంటి శిక్షణ, మరి వారికి చెప్తున్న విద్యాభ్యాసం ఇవన్నీ నచ్చి మరి ఈ రోజున శాలివాహన సేవా ట్రస్ట్ తరఫున
మరి చైర్మన్ శ్రీ ఇటికాల వీరయ్య గారు నా సేవలను గుర్తించి ఈరోజు ఆహ్వానించి మరి ఈ విధంగా సన్మానించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా హస్బెండ్కి అవార్డు రావడం, అందులోనూ మా పాపకు కూడా ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ఇటికాల వీరయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నదండి. ఇటువంటి కార్యక్రమం మొదటిసారిగా హైదరాబాద్ అడుగొడ్డున శాలువానులందరినీ గుర్తించి శాలువాన టీచర్ని ఇక్కడికి పిలిచి సన్మానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సమావేశం వచ్చినటువంటి ఈ సమావేశానికి ఘనంగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇటువంటి భవిష్యత్తులో కూడా ఇంకా కేవలం ఈ రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా శాలువాన టీచర్లందరినీ పిలిచి ఘనంగా సన్మానించి జాతీయ స్థాయిలో సన్మానించాలని కోరుకుంటూ, ఈరోజు దాదాపు అభివృద్ధి చెందిన దేశాలు లేదా యూరోపియన్ దేశాలు చదువు వైపు ముందుకెళ్తున్నాయి. శాలువాన సమాజం కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి చదువు వైపు తమ శ్రద్ధని పెట్టాలని, అదేవిధంగా శాలువాన టీచర్లందరూ కూడా శాలువాన నిరుపేదైనటువంటి విద్యార్థులకు సహకరిస్తూ వారి పట్ల వారి పట్ల శ్రద్ధ పెట్టి వారిని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు నా వంతుగా శాలువాన్లే కాకుండా బీసీ సమాజం అభివృద్ధి చెందడం కోసం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జ్యోతిబా పూలే స్కూళ్ళు మరియు షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు, కస్తూరి బాలిక పాఠశాలలు, ఈ పాఠశాల అన్నింటిలో ఒక మోటివేషనల్ స్పీకర్గా, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా ప్రతి స్కూల్ని విజిట్ చేసి వారిని చదువు పట్ల శ్రద్ధ వహించే విధంగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. ఓకే, ఈ కర్తవ్యాన్ని అనేది ఇంకా ముందు దాదాపు ఈ సంవత్సరం సుమారు 100 స్కూళ్ళు నేను విజిట్ చేసి నా సేవలు అందిస్తానని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.